అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వర్షభనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం, రక్షణతో అలంకరించుదను. కీర్తన 149:4. ఆయన దీనులను రక్షణతో అలంకరించును. యెషయా 61:10. రక్షణ వస్త్రములను ధరింపచేసి అలంకరింపచేసేవాడు ఆయన, అలంకరింపచేసినాడు. 59:17. రక్షణ తల మీద శిరస్త్రాణముగా ధరింపచేయవాడు. లోకా 1:69. రక్షణ శృంగము కలుగ చేసినాడు. 2 తిమోతి 3:14. రక్షణార్థమైన జ్ఞానము కలిగించును. 1 దశలోనిక 5:8. రక్షణ నిరీక్షణ అయిన శిరస్త్రాణమును ధరింపచేయను. అపొస్తలుల కార్యం 13:26. రక్షణ వాక్యాన్ని మనకి ఇచ్చాడు. హెబ్రీ 1:14. రక్షణ అయిన స్వాస్థ్యమును అనుగ్రహించినాడు. 2 సమూయేలు 22:36. రక్షణ కేడుమును అందించువాడు. 47వ వచనం. రక్షణాశ్రయ దుర్గమైన వాడు ఆయన. అలాగే కీర్తన 25. ఆయన అనుగ్రహించు రక్షణ బట్టి మనకు విజయం. యెషయా 26:1. రక్షణను ప్రాకారములుగా నియమించువాడు. 12:3. రక్షణాధారములను బావుల్లో నుండి నీళ్లు త్రాగించువాడు. కీర్తన 3:8. రక్షణ యెహోవాది. 62:2. రక్షణకర్త ఆయనే. యెషయా 12:2. రక్షణకు కారణభూతుడైన వాడు ఆయన. కీర్తన 12:5. మరి రక్షణ కలుగు చేయువాడు. యెషయా 51:6. ఆయన రక్షణ నిత్యము ఉండును. ప్రైజ్ లార్డ్. చివరిగా యోనా 2:9. రక్షణ యెహోవా యొద్దనే దొరుకుతుంది. ప్రభు నామమును బట్టి అపొస్తలుల కార్యం 2:21. ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయ వారందరూ రక్షణ పొందుదురు. ప్రైజ్ లార్డ్. అపొస్తలుల కార్యం 4:12. మరి ఎవరి వలన రక్షణ కలగదు, ఈ నామమునే యేసు నామమునే మనం రక్షణ పొందవలను, కానీ ఆకాశం క్రింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. 2 కొరింథీ 6:2. ఇదిగో ఇదే రక్షణ దినము, ఇదిగో ఇప్పుడే అనుకూలమైన సమయం, మిక్కిలి అనుకూలమైన సమయం. అవును ప్రియులారా, హెబ్రీ 2:3లో చెప్పబడినట్లుగా ఎంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎలాగూ తప్పించుకుందాము. 4వ వచనం. ఇంత గొప్ప రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడిన కదా. 9-10 వచనాలు. మన రక్షణకర్త అయిన యేసుక్రీస్తు వారు శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయబడి ఆయన మరణ పునరుత్థానముల వలన ఆయన మహిమా ప్రభావంతో కిరీటం ధరించిన వానిగా బడుటను కూడా మనం చూస్తూ ఉన్నాం. అలాగే మరి 1 పేతురు 5:5లో చెప్పబడినట్లుగా దీన మనస్సును వస్త్రమును ధరించుకున్న వారమై, కీర్తన 8:10లో చెప్పబడినట్లుగా దేవా నీ అనుగ్రహము చేత నీవు కలగజేసిన రక్షణ సదుపాయమును మేము అందరము అనుభవించి ఆశీర్వదించబడదుము గాక. సంపూర్ణ రక్షణ మరి అనుభవించదుము గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు, స్తోత్రాలు. ప్రియమైన యేసయ్య, నీ శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయబడి నీ శిలువ మరణ పునరుత్థానముల వలన మాకు సంపూర్ణ రక్షణ అనుగ్రహించి రకరకాల రక్షణ సదుపాయములు, మాకు రక్షణ సదుపాయములతో కూడిన అలంకారములను మాకు అనుగ్రహించి నిత్యముండే నీ రక్షణ మాకు అందించి మమ్ములను నీ వలనే సంపూర్ణతలోనికి నడిపించి నీ ప్రణాళికకై స్తుతులు అర్పిస్తూ ఉన్నాము దేవా. నీకు స్తుతులు, స్తోత్రాలు. నీ ఎదుట దీన మనస్సును వస్త్రమును ధరించుకున్న వారమై అన్ని విధముల రక్షణాలంకరములతో అలంకరించబడిన వారమై ఎల్లవేళలా నీ రక్షణకు సాక్షులమై ఉండునట్లు మా ఎల్లరికి నీ కృప అధికముగా అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి.
ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.